ఇకపోతే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇంతవరకు అందరూ వదిలేసిన ప్రత్యేక హోదాని ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయితే ఏ విధంగా నిర్ణయించామో, ఇప్పుడు మనకి ప్రామిస్ చేసిన ప్రత్యేక హోదా మీద సుదీర్ఘమైన పోరాటాన్ని ఆమె మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా మీద అంత పెద్ద స్థాయిలో నాయకులు ఎవరు వాయిస్ లిప్ సర్వీస్ ఇచ్చారు తప్పితే, ఇప్పుడు చంద్రసాని శ్రీనివాస్ గారు ఎంతో కాలంగా ఆయన ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ అని చెప్పి పోరాటం జరుగుతాం, కానీ ఆయన వాయిస్ని పట్టించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక బలమైన జాతీయ స్థాయిలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విభజనకి కారణం అయ్యారు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీయే చివరికి ఆ ప్రత్యేక హోదా సాధించేందుకు కూడా నడుము మిగించిందని, దీనివలన రాబోయే రోజుల్లో ఏ విధమైన కార్యాచరణ మీరు కార్యక్షేత్రంలో ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేసేది ఒకటే సార్, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆ రోజు రాష్ట్ర విభజన చేయలేదు. అన్ని పార్టీలు, ఒక సిపిఎం తప్ప మిగిలిన పార్టీలు ఏవైతే రాష్ట్రంలో ఈరోజు వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, సిపిఐ కానీ, జనసేన కానీ అందరూ భాగస్వామ్యంతో ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నీతృత్వ దూరంతో ఆ రోజు పోలేదు. మరి ఆ విషయానికి వస్తే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. చాలా అంటే దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ప్రయోజనాలన్నీ కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ. ఇందిరాగాంధీ టైంలో నార్త్ ఇండియా మొత్తం పోయినా కానీ ఇక్కడ 40 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారికి ఇచ్చి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రాన్ని. అటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయటం బాధాకరమైనటువంటి విషయమైనా ప్రజల మనోభావాలు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మనోభావాలను ఉద్దేశించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ప్రత్యేక హోదా అనేది మామూలుగా ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చాలా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంది, సాహసోపేతమైన నిర్ణయం అది. ఎందుకంటే రాజధాని లేదు, రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంది. మరి ఎక్కువ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి వనరులన్నీ కూడా తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కనుక ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఒక సముచితమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆనాడు మరి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆ రోజు బీజేపీ వాళ్ళతో మాట్లాడి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేశారు. మరి పోలవరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనటువంటి ప్రాజెక్టు అది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కనుక అయితే జీవనాడి అది. రాష్ట్రంలో ఎక్కడ ఏం అవసరం లేదు, పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే రాష్ట్రం మొత్తం సస్యశ్యామం. ఈరోజు ఉమ్మడి 13 జిల్లాలు కానీ ఇప్పుడు 26 జిల్లాలు. కాలువలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ రోజు అన్ని తయారు చేసి ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీ టైంలోనే పోలవరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఉత్తరాంధ్రకి ప్యాకేజీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇచ్చింది. మరి ఐఐటీలు కానీ, ఎయిమ్స్ కానీ, ఎన్నో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా సంబంధించినటువంటి యూనివర్సిటీస్ వాటిని కూడా ఇవ్వడం జరిగింది. అట్లా చూసుకుంటే మనకి కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, వీటన్నిటిని కూడా అనౌన్స్ చేశారు ఆ రోజు. రాజధాని నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు రాజు. మరి యువతకి ఉద్యోగ అవకాశాలు, ప్రత్యేక హోదా ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు ప్రత్యేక హోదా సాధించి బీజేపీ కానీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ కానీ ప్రత్యేక హోదాను తీసుకొని వస్తే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి, ఎంత అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కోట్ల ఉద్యోగాలు మనకి లభ్యమయ్యాయి. ఈరోజు యువత నిరుద్యోగంతో అల్లాడిపోతూ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, దేశాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈరోజు ఒక ప్రాజెక్టు లేదు, ఒక కంపెనీ లేదు, రాజధాని లేదు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక హోదా, రాజధాని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏమిటి? 2019లో మెడలోంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, విభజన హామీలన్నీ కూడా తీసుకొస్తాను. మరి ఈయన ఈరోజు మెడలోంచి నరేంద్ర మోడీ దగ్గర సాగిలిపడి మరి ప్రత్యేక హోదాని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా సరే కాకపోయినా పర్లేదు స్పెషల్ ప్యాకేజీ అని చెప్పేసి అన్నాడు. మరి ఆ ప్యాకేజీ ఏమైందో తెలియదు. మరి రాజధానికి నిధులు ఇస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వచ్చారు, చెంబుడు నీళ్లను ఒక గుప్పెడు మట్టి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టిపోయాడు ఆయన.
ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల ఈ రోజుకి 10 సంవత్సరాలు అయినా కూడా విభజన హామీలు తీసుకురావడం సాధ్యం కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజన చట్టంలో హామీలు ఏవైతే పెట్టిందో, అంటే 2 పార్టీలను ప్రజలు చూశారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఇంకా మిగిలి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు ఖచ్చితంగా మన తిరుపతి బహిరంగ సభ 1వ తారీఖు జరిగినటువంటి బహిరంగ సభలో షర్మిలారెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు, ఆమె ఒక దృఢమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలకు ముందుంచారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాని మీరు 10 సంవత్సరాలు 2 పార్టీలను చూశారు. కాంగ్రెస్ పార్టీతోటే అంటే సెంట్రల్లో బీజేపీ వల్ల 10 సంవత్సరాలు చెప్పి 10 సంవత్సరాలు నేను ఇస్తానని నరేంద్ర మోడీ తిరుపతి సభలోనే చెప్పారు కాబట్టి మా సభ కూడా అక్కడే పెట్టాల్సి వచ్చింది. ఆ సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఏదైతే బీజేపీ ఒక హిందూ మతాన్ని భుజాన్ని వేసుకొని మేము తీసుకెళ్తున్నామని చెప్పేటువంటి నరేంద్ర మోడీ మరి హిందూ దైవ సాక్షి ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి హామీని మరి వెంకటేశ్వర స్వామిని మోసం చేశాడా, రాష్ట్ర ప్రజలను మోసం చేశాడా, హిందూ మతాన్ని మోసం చేశాడా? మరి ఆయనే సమాధానం చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పేసి మన మా షర్మిలారెడ్డి గారు అక్కడ, అలాగే సచిన్ పైలట్ గారు వచ్చారు ఆ కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు దూతగా. మరి సచిన్ పైలట్ గారు కూడా ఆ మాటని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల్ని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సంతకం పెడుతుంది ప్రత్యేక హోదా మీద అని చెప్పేసి, మరి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాం, రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రాజధానిని కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయగలదు, ప్రత్యేక హోదా తేగలదు, పోలవరం కట్టగలదు. విశాఖ ఉక్కు ఏదైతే ఆంధ్రలో ఆ రోజు ఎంతో మంది చనిపోయి ఉద్యమంలో చనిపోయి విశాఖ ఉక్కును సాధించుకున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ ఉక్కు పరిశ్రమను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అదానీ గారికి, నరేంద్ర మోడీకి మరి దాసోహం పడిపోయి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఆగాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకి మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధ్యం కనుక హస్తం గుర్తుకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ఇకపోతే మీరు కథన యుద్ధ రంగంలో రాబోయే పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? పోటీ చేద్దామనే ఆలోచన ఉంది సార్. ఒంగోలు పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాను. మా అధిష్టానానికి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి నిర్ణయం మేరకు వారు ఏది నిర్ణయిస్తారో దాని ప్రకారం మేము ఆలోచించి పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు సాగుతాం. ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగాలని ఆ దేవదేవుడిని శివరాత్రి సందర్భంగా కాయిటీ మీడియా తరఫున కోరుకుంటున్నాను. ప్రజలకు మేలు చేసే విధంగా సుధాకర్ రెడ్డి గారి కార్యకలాపాలు నిర్వహించాలి. ఖచ్చితంగా సార్. కైటీవీ వీక్షకులందరికీ కూడా నేను మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిగా కానీ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామని చెప్పేసి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.